మీరా థర్డ్ పార్టీనా అన్నట్టుగా మీ పర్సన్ ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఓకే, సో డిసిజన్ తీసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అంతగా క్లియర్ లేరు ఇప్పుడు మీ పర్సను. ఇప్పుడు సపోజ్ మీరు వచ్చి మేము మా పర్సన్తో రియూనియన్ ఉంటుందా, మా పర్సన్ మళ్ళీ మా దగ్గరకు వస్తారా, థర్డ్ పార్టీని వదిలేసి మా దగ్గరకు వస్తారా అని అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఈ కార్డ్ వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇక్కడ మీ పర్సన్ డిసిజన్ అంత డిఫికల్ట్గా ఉంది. సో క్రాస్ రోడ్లో ఉంటారు, వాళ్ళకి ఏమీ డిసిజన్ తీసుకోలేని స్థితిలో ఉంటారు. సో చాలా బ్లైండ్గా వీళ్ళు ఈ థర్డ్ పార్టీ మధ్యలో ఇరుక్కుపోయారు, వాళ్ళ మాటల్ని బాగా నమ్ముతున్నారు. ఓకే, బట్ కన్ఫ్యూజ్ అయితే ఉంది, ఇప్పటికీ చాలామందికి కన్ఫ్యూజ్ అయితే ఉంది. అంటే ఇక్కడ థర్డ్ పార్టీతో కంటిన్యూ అవ్వాలా, మీతో కంటిన్యూ అవ్వాలా అనేది క్రాస్ రోడ్లో అయితే ఉన్నారు. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ వాళ్ళకి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉందండి. అంటే ఈ వశీకరణ, బ్లాక్ మ్యాజిక్, సో ఇలాంటి వాటి మీద చాలా గ్రిప్ ఉంది వీళ్ళకి. సో అందుకే మీ పర్సన్స్ చాలా ఫాస్ట్గా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. ఓకేనా, సో ఇవి ఉన్నాయా లేదా అంటే నమ్మితే ఉంటాయండి, లేకపోతే లేదు. ఓకే, సో ఈ విషయంలో నేను క్లారిటీ వదలుచుకోలేదు.